హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్ని నాగోస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి మండే ఈవినింగ్ తీసిన వ్లాగ్ అండి. మండే ఈవినింగ్ అయితే మంచిగా స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే మంచి బ్యూటీ ఫేస్ ప్యాక్ అయితే చేశాను. చాలా అంటే చాలా వర్క్ అవుతుందండి. నేను కొన్ని ఇయర్స్గా వాడుతున్నాను. నాకైతే నా ఫేస్కి అయితే మంచిగా వర్క్ అవుతుంది. అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి అందరూ చేయించుకునే స్తోమత ఉండదు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మన వంటగదిలోనే అన్నీ దొరుకుతాయి కాబట్టి మనం సింపుల్గా మంచి ఫేస్ ప్యాక్ అయితే మనం ప్రిపేర్ చేసుకొని మన ఫేస్కి అయితే అప్లై అయితే చేసుకొని మన స్కిన్ అయితే బ్రైట్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఆడవాళ్ళందరికీ స్కిన్ కేర్ మీద శ్రద్ధ ఎక్కువగానే ఉంటుందండి. ఫేస్‌ని మంచిగా బ్రైట్‌గా ఉంచుకోవాలని అయితే ఎవరికైనా ఆశ అయితే ఉంటుంది. అందరూ డబ్బులు పెట్టేసి బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి ఖర్చు చేసే అంత స్తోమత ఉండదు కదా. అలాంటి వాళ్ళ కోసమే మన ఇంట్లోనే వంటగదిలోనే మంచి మంచి చిట్కాలైతే ఉన్నాయండి. ఇదే కాదు, చాలా రకాల ఫేస్ ప్యాక్‌లయితే ఉన్నాయి. మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అవి అయితే ఫాలో అవుతూ ఉండండి. మన స్కిన్‌ని అయితే మంచిగా బ్రైట్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ మాత్రం నేను నా టీనేజ్ ఏజ్ నుంచి అయితే వాడుతున్నానండి. చాలా వర్క్ అవుతుంది. నా ఫేస్‌కి అయితే మంచిగా పడుతుంది. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాడుతూనే ఉంటాను. చాలా రకాల ఫేస్ ప్యాక్‌లు వాడుతూ ఉంటాను. కానీ ఇది మాత్రం ఎప్పుడు స్కిప్ చేయనండి. వీక్లీ వన్స్ అయినా నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను. ఈ వీక్లీ వన్స్ అయినా ఈ ఫేస్ ప్యాక్ మాత్రం కంపల్సరీగా అయితే నా ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటాను. నిజంగా నా స్కిన్‌కి మంచి బ్రైట్‌నెస్ అయితే ఇస్తుందండి. నాకైతే చాలా పింపుల్స్ ప్రాబ్లమ్ అయితే ఉండేది. యాక్నీ అనమాట. నా ఫేస్ అంతా యాక్నీ ఎక్కువ ఉండేది. అప్పుడు నాకు ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా యూజ్ అయిందండి. యాక్నీ ప్రాబ్లమ్ అయితే మంచిగా రిడ్యూస్ అయితే అవుతుంది. టీనేజ్‌లో ఎక్కువగా ఉన్న అమ్మాయిలు సఫర్ అయ్యే ప్రాబ్లమ్ ఏంటంటే పింపుల్స్ అండి. పింపుల్స్ వల్ల మన నల్ల మచ్చలైతే పడుతూ ఉంటాయి. వాటి వల్ల ఓపెన్ పోర్స్ అయితే అవుతూ ఉంటాయండి. ఫేస్ అంతా గలీజ్‌గా అయితే తయారవుతుంది. దానివల్ల వాళ్ళైతే చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలా సఫర్ అయ్యే వాళ్ళకైతే ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా యూజ్ అవుతుందండి. నాకైతే పింపుల్స్ అయితే బాగా వచ్చాయి కానీ వాటి వల్ల అసలు మచ్చలు పడేవి కాదండి. ఎందుకంటే నేను ఈ ఫేస్ ప్యాక్ వాడేదాన్ని. పింపుల్స్ వచ్చినా కూడా నాకు ఓపెన్ పోర్స్ కానీ ఇలాగా మనకి మ మచ్చలు కానీ అసలు పడేవి కాదు. క్లియర్‌గా ఉండేది స్కిన్ మాత్రం. మన ఫేస్‌ని అందంగా ఉంచుకోవడానికి మన వంటగదే బ్యూటీ పార్లర్ అండి. మనం ప్రత్యేకంగా బ్యూటీ పార్లర్‌కైతే వెళ్ళాల్సిన పని లేదు. మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి ఎక్కువగా స్కిన్ అనేది ట్యాన్ అవుతూ ఉంటుంది. ట్యాన్ అయ్యి చాలా జిడ్డుగా అయితే ఉంటుందండి. ఇక సమ్మర్‌లో అయితే ఈ ఫేస్ ప్యాక్ అయితే బాగా యూజ్ అవుతుందండి. చాలా వర్క్ అవుతుంది. మీరు మాత్రం ట్రై చేయండి. ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికైతే ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులోకైతే 1 స్పూన్ అయితే శనగపిండి అయితే తీసుకున్నాను. శనగపిండి మంచిగా ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అన్నీ రెడ్యూస్ అవ్వడానికైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే 1 స్పూన్ అయితే వరిపిండి అయితే తీసుకున్నాను. వరిపిండి కూడా మన స్కిన్‌ని అయితే బ్రైట్నింగ్ అయితే మారుస్తుంది. అలాగే 1 స్పూన్ అయితే కాఫీ పొడి అయితే తీసుకున్నాను. కాఫీ పొడి అనేది మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ అవ్వడానికి, మనకి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ట్యాన్ అవుతూ ఉంటుంది. ట్యాన్ రిమూవ్ అవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆ 3 పదార్థాలు సేమ్ క్వాంటిటీలో తీసుకొని మనమైతే పెరుగు కానీ, పాలు కానీ, రోజ్ వాటర్ కానీ వేసుకొని అయితే కలుపుకోవాలండి. నాకైతే ఎక్కువగా పెరుగైతే బాగా పడుతుంది. నేనైతే పెరుగు వేసుకొని అయితే మంచిగా థిక్ పేస్ట్ లాగా అయితే కలుపుకున్నాను. ఇలా పేస్ట్ లాగా కలుపుకొని అయితే పక్కనైతే పెట్టుకుంటాను. పెట్టుకున్న తర్వాత ముందుగా అయితే ఫేస్‌ని అయితే స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ అయితే అప్లై అయితే చేయాలి. ఫేస్‌ని స్క్రబ్ చేసుకోవడానికైతే పంచదార, టమాటా అయితే తీసుకోవాలి. టమాటా నీట్‌గా క్లీన్ చేసుకొని 2 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. హాఫ్ పీస్‌తో అయితే మనమైతే పంచదారలో డిప్ చేసుకొని ఫేస్ మీద అయితే మనం స్క్రబ్ చేసుకోవాలండి. అప్ టు డైరెక్షన్‌లో అయితే స్క్రబ్ చేసుకోవాలి. పంచదార గరుగ్గా ఉంటుంది కాబట్టి లైట్‌గా స్లోగా అయితే మనమైతే స్క్రబ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఫేస్ అంతా అయితే నేను స్క్రబ్ అయితే చేస్తున్నాను. స్క్రబ్ చేస్తే మనకు ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అవుతుందండి. టమాటా వల్ల చాలా ట్యాన్ అయితే రిమూవ్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా అయితే స్క్రబ్ చేసుకోవాలి. ఇక్కడ స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ ప్యాక్ అనేది అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ స్లోగా అయితే మనం చేసుకోవాలండి. పంచదార గరుగ్గా ఉంటుంది కాబట్టి స్లోగా అయితే మనమైతే స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మనం ఫేస్ ప్యాక్ అయితే అప్లై అయితే చేసుకోవాలి.
స్క్రబ్ చేసుకున్న తర్వాత డ్రై అయిన తర్వాత మనమైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫేస్ ప్యాక్ అయితే అదైతే అప్లై అయితే చేసుకోవాలండి. ఇక్కడైతే నా ఫేస్‌కి అయితే అప్లై అయితే చేసుకుంటున్నాను. అప్ టు డైరెక్షన్‌లో అయితే ఫేస్‌కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫేస్ మొత్తం థిక్‌గా అయితే అప్లై అయితే చేసుకోవాలండి. ఎందుకంటే థిక్‌గా అప్లై చేసుకుంటే కొంచెం ఆరేసరికి మనకి కొంచెం టైం పడుతుంది. ఇక్కడైతే మంచిగా నేనైతే ఫేస్‌కి అయితే అప్లై అయితే చేస్తున్నాను. ఫేస్‌కి అప్లై ఏ ఫేస్ ప్యాక్ అయినా ఫేస్‌తో పాటు నెక్‌కి కూడా అప్లై అయితే చేయాలి. అప్పుడే మంచిగా మనకి ఈవెన్ టోన్ అయితే ఉంటుంది. ఫేస్ ప్యాక్ ఏసుకునేటప్పుడు చాలామంది ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు. ఫేస్ ప్యాక్ అయితే ఫేస్‌కైతే అప్లై అయితే చేస్తుంటారు కానీ నెక్‌కైతే అప్లై చేయరండి. కానీ ఫేస్‌తో పాటు నెక్‌కి కూడా అప్లై అయితే చేయాలి. ఎందుకంటే 2 ఈవెన్‌గా ఉండాలి కాబట్టి ఫేస్‌కి, నెక్‌కి అయితే అప్లై అయితే చేయాలి. ఇక్కడైతే నేను నెక్‌కి అయితే అప్లై అయితే చేస్తున్నాను. ఫేస్‌తో పాటు నెక్ కూడా బ్రైట్‌గా ఉంటేనే ఫేస్ అనేది మంచిగా గ్లోయింగ్‌గా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మంచిగా ఒక 15 నిమిషాలైతే ఆరనిచ్చాను. ఆరిందండి. మన ఫేస్ ప్యాక్ అయితే మంచిగా ఆరింది. నేనైతే నార్మల్ వాటర్‌తో అయితే వాష్ అయితే చేసుకుంటాను. ఎటువంటి సోప్ అయితే యూజ్ చేయనండి. నార్మల్ వాష్ అయితే చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఫేస్ ప్యాక్ డ్రై అయిన తర్వాత వాష్ అయితే చేసుకొచ్చుకున్నానండి. నేనైతే ఎటువంటి సోప్ అయితే వాడలేదు. నార్మల్ వాటర్‌తో అయితే వాష్ అయితే చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ చూడండి చాలా బ్రైట్‌గా అయితే వచ్చింది. అసలు ఎంత ఫ్రెష్‌గా ఉందో ఫేస్ అయితే చాలా బావుంది. మనకొచ్చేది సమ్మర్ కాబట్టి ఫేస్ అయితే ట్యాన్ అవుతూ ఉంటుంది. ట్యాన్ అయినప్పుడు మనం వీక్లీ వన్స్ అని ఈ ఫేస్ ప్యాక్ అయితే వాడండి. ఈ ఫేస్ ప్యాక్ వాడితే మనకు ట్యాన్ రిమూవ్ అయ్యి ఫేస్ అయితే గ్లోయింగ్ అయితే మెరిసిపోతుంది. నాకైతే చాలా బాగా పడుతుందండి. నేనైతే చాలా బాగా యూజ్ చేస్తూ ఉంటాను. మీకు కూడా పడుతుందనే అనుకుంటున్నానండి. మీరు కూడా ఈ ఫేస్ ప్యాక్ వాడి మీకెలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.